ఓకేనా? ఇటు చూడండి, ఇది ఎన్. ఈ వెర్టికల్ కాంపోనెంట్ ఎంత ఎన్కి ఇప్పుడు 2 డైరెక్షన్స్ లో డివైడ్ చేసేద్దాం. వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ నార్మల్ రియాక్షన్ ఎంత? n cos theta. ఇది n cos theta. ఇంకేమైనా ఉందా వెర్టికల్ డైరెక్షన్ లో వచ్చేది? మనకి ఏం లేదు. ఓకేనా? n cos theta కిందకి mg. ఇంకోటి ఉంది యాక్చువల్గా. సో ఈ ఎఫ్ ఉంది కదా, ఫ్రిక్షనల్ ఫోర్స్. హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ కి? ఇది యాంగిల్ థీటా, ఇది ఎఫ్. ఎంత హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత? ఎఫ్ కాస్ థీటా. దానికి వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఈ డైరెక్షన్ లో వస్తుంది. వెర్టికల్ కాంపోనెంట్ ఎంత? ఎఫ్ సైన్ థీటా. ఇటు సైడ్కి వచ్చేది ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ థీటా, అంతేనా? ఈ నార్మల్ రియాక్షన్ వెర్టికల్ కాంపోనెంట్ ఎన్ కాస్ థీటా, హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత? ఎఫ్ కాస్ థీటా ప్లస్ ఎన్ సైన్ థీటా, అంతేనా? కాకపోతే ఈ ఎంవి స్క్వేర్ బై ఆర్ ఉంది కదా, సెంట్రిపెటల్ ఫోర్స్ ఇటు ఉంది, కానీ యాక్చువల్గా కార్ను లాగేది ఏ ఫోర్సు? 2 ఫోర్సెస్ ఉంటాయి సర్క్యులర్ మోషన్ ఎప్పుడు కూడా, సెంట్రిపెటల్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. మనం తాడు పెట్టేలా తిప్పుతున్నాం అనుకోండి, తాడు గట్టిగా పట్టుకుని ఉంచుద్ది, అది పట్టుకుని నుంచి లాగే ఫోర్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. కానీ తిరిగే బాల్ అటు సైడ్కి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది, ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ అది లాగుతుందో దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఇక్కడ కారు తిరుగుతుంది, తిరిగేటప్పుడు బయటకు లాగుతుందా లోపలికి వస్తుందా? తాడేమీ లేదు కదా, ఇక్కడ ఏమవుతుంది? ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కింద అవుతుంది, అంటే అది ఈ డైరెక్షన్ లోకి వస్తుంది. ఇది కూడా మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్ ఉంటుంది ఎప్పుడు కూడా, సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఎందుకంటే అప్పుడు మాత్రం అది ఒక సర్క్యులర్ ఫ్యాషన్ లో రొటేట్ అవుతుంది. ఒకవేళ ఆ మ్యాగ్నిట్యూడ్ కనుక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉంటే అది దూరంగా వెళ్ళిపోద్ది, సెంట్రిపెటల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఆ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది అది. ఓకేనా? సో ఇది ఎంబీ స్క్వేర్ బై ఆర్, ఇది కౌంటర్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, అన్ని ఈక్వేట్ చేయండి. ఎన్ కాస్ థీటా ప్లస్ ఎంజీ ప్లస్ ఎన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ థీటా, ఎన్ సైన్ థీటా ప్లస్ ఎఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్ బై ఆర్. వి అనేది మ్యాక్సిమం వెలాసిటీ అనేది వి మ్యాక్స్ అనుకుంటాం. కరస్పాండింగ్ గా ఎఫ్ ప్లేస్ లో మ్యూ ఇంటూ ఎన్ కింద రీప్లేస్ చేస్తాం. ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. దీన్ని రీప్లేస్ చేసి నాకు డైరెక్ట్ గా దేని వాల్యూ కావాలి అని అంటే వి మ్యాక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి. ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎన్ వాల్యూ కూడా కావాలి. వచ్చిందా?
అది సింప్లిఫై చేయడానికి ఎందుకంత కష్టపడిపోయారు? 2 ఈక్వేషన్స్ ఇచ్చి సింప్లిఫై చేసి వాల్యూస్ కట్టమన్నాను. సో Vm square is equal to R into tan theta plus mu divided by 1 minus mu tan theta. Okay na? So this is about Newton's laws. Next, work, power and energy. వర్క్, పవర్, ఎనర్జీ, ఇవి 3 సేమా డిఫరెంటా? వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి? నాకు ఫిజికల్ డెఫినేషన్స్ వద్దు, డే టు డే లైఫ్లో ఆ టర్మ్స్ మనం ఎక్కడ వాడతాం చెప్పండి. వర్క్ అంటే ఏంటి? పని చేసాం, దాన్ని ఎలా కొలుస్తాం? ఎంత టైం అని చెప్తామా? ఎంత పని చేసాం, పని వరకే ఆలోచిద్దాం. ఎంత పని చేసాం, అవునా? పని చేయటం అంటే సపోజ్ ఈ చైర్ తీసి ఆ రూమ్లో పెట్టాం. ఏం జరిగింది ఇక్కడ చెప్పండి? చైర్ తీసి ఆ రూమ్లో పెట్టాం, అంతే. ఎనర్జీ యూజ్ చేసాం, మన ఎనర్జీని యూజ్ చేసాం. అంటే ఎంత పని చేసాం అనే దాన్ని ఎలా కొలుస్తున్నాం మనం? మన ఎనర్జీని ఎంత వాడాము అనేది ఇండైరెక్ట్. అంటే యాక్చువల్గా ఏం చేసాము? పని ఏం చేసాం ఇక్కడ? చైర్ని ఆ రూమ్లో పెట్టడం అంటే మనం చైర్ని లేపుకోవడానికి ఫోర్స్ కావాలా? మనం బలం వాడి లేపుతాం, దాన్ని కొంచెం డిస్టెన్స్ మూవ్ చేస్తాం, అక్కడ పెట్టాం, ఇంతనే జరిగింది. అంటే ఈ చైర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి మన బలం వాడు కొంచెం దాని యొక్క పొజిషన్లో మార్పు తీసుకొచ్చాం. ఇంకేమైనా చేసామా? పొజిషన్లో మార్పు తీసుకురావాలంటే న్యూటన్స్ లా ప్రకారం కంపల్సరీ దేర్ హ్యాస్ టు బి అ ఫోర్స్. అదే కదా ఫస్ట్లో చెప్పేది. పొజిషన్లో మార్పు తీసుకురావాలి అని అంటే ఫోర్స్ ఉండాలి. ఫోర్స్ వాడేమో పొజిషన్లో మార్పు తీసుకొచ్చాము. అవి రెండు కలిపితే మనకి వర్క్ అనేది వస్తుంది. ఎంత పని చేస్తాం అనేది అలా క్వాంటిఫై చేస్తాం. అంటే మనం చేసే వర్క్ అనేది దేని బట్టి వచ్చింది మనకి? ఫోర్స్. ఎంత ఫోర్స్ వాడాము, ఆ ఫోర్స్ వాడి ఎంత డిస్ప్లేస్మెంట్ మూవ్ చేసాము, పొజిషనల్ చేంజ్, దీన్నే వర్క్ అని డిఫైన్ చేస్తాం అనమాట. మనం చేసిన పని అంటే ఇది. సపోజ్ ఇదే చైర్ని 1 కిలోమీటర్ దూరం తీసుకెళ్ళమని అనుకోండి, ఎక్కువ పని చేశాడని చెప్తామో చెప్పమా? అంటే దాని యొక్క పొజిషన్లో మార్పు ఎక్కువగా ఉందంటే ఎక్కువ పని జరిగినట్టు లెక్క. అలా కాకుండా ఒకనేమో ఈ చైర్ అక్కడ పెట్టమన్నాను, ఇంకొకనో ఒక పెద్ద కుర్చీలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నాను, ఎవరు ఎక్కువ పని చేశారని చెప్తాం? సేమ్ డిస్టెన్సే. అంటే ఎక్కువ చైర్లు పట్టుకెళ్ళి ఎక్కువ పని చేశారని చెప్తాం. అంటే ఫోర్స్ ఎక్కువ వాడవలసి వచ్చింది, అది అవసరం, కానీ సేమ్ డిస్ప్లేస్మెంటే. అంటే ఫోర్స్ పెరిగితే మనకు వర్క్ పెరుగుతుంది, డిస్ప్లేస్మెంట్ పెరిగినా వర్క్ పెరుగుతుంది. ఈ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వర్క్ కింద మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఎనర్జీ అనేది ఏంటి అని అంటే ఇది ఎక్కడ వస్తుంది అని అంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ లో మనకి ఎనర్జీ అనేది వస్తుంది. కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళా ఒరిజినల్ పొజిషన్ బ్యాక్ తీసుకురాగలిగే శక్తి వచ్చినప్పుడు. అంటే వర్క్ ఎనర్జీ థియరం అని ఒకటి ఉంటుంది. వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏమీ లేదు, బేసిక్ గా ఈ చాక్ పీస్ నేను పైకి లేపాను, లేపడం ద్వారా దీనికి ఏమొచ్చింది? మళ్ళా బ్యాక్ వెళ్ళిపోయే లక్షణం వచ్చింది దీనికి. నేను ఎంత అయితే వర్క్ దీని మీద నేను చేశాను అంటే నా ఫోర్స్ అంత వాడి ఈ చాక్ పీస్ని లేపడానికి ఎంత అయితే నేను వర్క్ చేశానో అంత వర్క్
దీంట్లో స్టోర్ అయి ఉంటుంది ఎప్పుడు. నువ్వు ఎప్పుడు వదిలితే అప్పుడు కిందకి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోతుంది? అది ఎనర్జీ రూపంలో దీంట్లో స్టోర్ అవుతుంది. మనం చేసిన వర్క్ ఎంత అయితే ఉంటుందో అంత వర్క్ దీని రూపంలో ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. మనం వదిలేయగానే ఆ ఎనర్జీని బయటకి ఇచ్చేస్తుంది బ్యాక్కి. అర్థమైందా? సో ఇది మనం లేపినప్పుడు దీనికి మళ్ళా బ్యాక్ ఇచ్చే లక్షణం అనేది వచ్చింది. దాన్ని ఎనర్జీ అంటాం. అంటే ఎంత వర్క్ చేసామో అంతే ఎనర్జీ దీనికి వస్తుంది. దాన్ని వర్క్ ఎనర్జీ థియరం అంటాం. ఓకేనా? సో ఎంత వర్క్ మనం చేసామో అంతే వర్క్. అంటే సపోజ్ బాణం ఇలా లాగినప్పుడు లాగడానికి మనం బలవంతా వాడి దాని పొజిషన్లో చేంజ్ తీసుకొచ్చామో లేదా? అది మనం పట్టుకున్నంత సేపు అది అలాగే ఉంటుంది. అంటే ఎప్పుడు వదులుతారా అన్నట్టు వెయిట్ చేసినట్టు ఉంటుంది. అంత వర్క్ మనం చేసి అలా వెయిట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే వదిలేసామో ఆ వర్క్ అంతా కూడా ఎనర్జీ రూపంలో బయటకు వస్తుంది. అర్థమైనా? సో దీన్ని వర్క్ ఎనర్జీ థియరం అని అంటాం అనమాట. ఓకేనా? సో ఈ వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుందంటే ద వర్క్ డన్ ఆన్ ఎనీ బాడీ ఈజ్ ఈక్వల్ టు the energy stored in the body. ఓకేనా? సో అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ వర్క్ ఈ ఎనర్జీ క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్, లక్షణం వేరు, దాని యొక్క ప్రాపర్టీ వేరు, కాకపోతే మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్. ఆ విషయం అర్థమైందా? వర్క్ అంటే మనం చేస్తున్నాం, ఎనర్జీ అంటే అది చేస్తుంది. మనం ఎంత వర్క్ చేస్తామో అంతే ఎనర్జీని అది బయటకి వస్తుంది. అదే వర్క్కి ఎనర్జీకి ఉండే రిలేషన్. ఓకేనా? స్ప్రింగ్ని మనం లాగినప్పుడు దానికి ఎనర్జీ వస్తుంది. మనం వర్క్ చేసి లాగాం కదా, లాగాం కాబట్టి దానికి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా ఇవ్వడానికి అది బ్యాక్కి రెడీగా ఉంటుంది అనమాట. సో అది వర్క్ ఎనర్జీ రెండు ఒకటే. అందువల్ల దీన్ని జౌల్స్లోనే కొలుస్తాం, దీన్ని జౌల్స్లోనే కొలుస్తాం. మ్యాగ్నిట్యూడ్స్ రెండు సేమే ఉంటాయి, కాకపోతే ఇది మనం పని చేయటాన్ని అంటాం, ఇది అది చేయటాన్ని అంటాం. అర్థమైనా? నెక్స్ట్ ఈ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ను వర్క్ క్యాలిక్యులేట్ చేసే విధానం కింద చెప్తున్నాం మనం. అవునా? ఇప్పుడు సింపుల్ లాజిక్. ఇక్కడ చైర్ ఉంది. చైర్ ఉన్నప్పుడు నేను ఇలా గెంటాను అంటే సమ్ యాంగిల్లో నేను ఫోర్స్ అప్లై చేశాను దాని మీద. అది మూవ్ అవుతుందా? అవుతుంది కదా. అంటే నేను ఫోర్స్ అప్లై చేశాను, దాంట్లో డిస్ప్లేస్మెంట్లో చేంజ్ వచ్చింది. ఈసారి ఇలా హారిజాంటల్గా పెట్టి ఇలా అన్నాడు, మళ్ళా ఫోర్స్ అప్లై చేశాను, మళ్ళా డిస్ప్లేస్మెంట్లో చేంజ్ వచ్చింది. ఈసారి ఏం చేశానంటే ఇలా అప్లై చేశాను, అంతే ఫోర్స్ అప్లై చేశాను, ఇలా వెర్టికల్గా మూవ్ అయిందా? అంటే నేను అప్లై చేసే ఫోర్స్ వల్ల దాని డిస్ప్లేస్మెంట్లో చేంజ్ ఏమి రాలా. అంటే నేను ఏమైనా వర్క్ చేసినట్ట దాని మీద? మన ఫోర్స్ అప్లై చేశాను కదా. అంటే ఫోర్స్ అప్లై చేసినంత మాత్రం వర్క్ జరిగిద్దని మీనింగ్ కాదు. దాని డిస్ప్లేస్మెంట్లో చేంజ్ తీసుకురాగలిగే ఫోర్స్ అప్లై చేస్తేనే దాన్ని మనం వర్క్ అంటున్నాం. అందువల్ల ఇప్పుడు ఒక బాడీ ఇలా ఉంది, దీని మీద మనం ఫోర్స్ అప్లై చేసాం, అంటే ఈ డైరెక్షన్లో అప్లై చేసాం. కానీ ఇక్కడ హారిజాంటల్ సర్ఫేస్ ఉండటం మూలంగా ఇది హారిజాంటల్గా మాత్రమే వెళ్ళగలదు. ఇటు అప్లై చేశాను అనుకోండి, దెర్ ఇస్ నో మూమెంట్ ఇన్ ద బాడీ. ఇక్కడ అప్లై చేస్తే మ్యాక్సిమం మూమెంట్ వెళ్తుంది. అంటే నేను ఈ ఫోర్సు డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్కి ఎంత యాంగిల్లో అప్లై చేస్తాను అనే దాన్ని బట్టి దాని డిస్ప్లేస్మెంట్లో చేంజ్ వస్తుంది. అంతేనా? అంటే ఇఫ్ దిస్ ఇస్ అన్ యాంగిల్ థీటా, the force that is responsible to make displacement on this particular body is how much? నేను F అనే ఫోర్స్ ఇక్కడ అప్లై చేశాను, యాంగిల్ థీటా ఉంది. ఈ డైరెక్షన్లో మూవ్మెంట్ చేయడానికి ఈ ఫోర్స్ కాంపోనెంట్ ఎంత యూజ్ అవుతుంది నాకు? F cos theta. F cos theta అనే ఫోర్స్ వల్ల మాత్రమే ఇది మూవ్మెంట్ అనేది జరుగుతుంది. లెట్ us say దీని డిస్ప్లేస్మెంట్ S అనే డిస్ప్లేస్మెంట్ మూవ్ అయింది అనుకోండి, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ వర్క్ అంటున్నాను కదా. అంటే
ఎఫ్ ఇంటూ ఎస్ అనే దానికి బదులుగా ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా అనేది పర్ఫెక్ట్ డెఫినేషన్, అంతేనా? వేర్ థీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ. అంటే దీన్నే మనం ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అని ఎందుకు రాస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. వర్క్ ఈజ్ ఏ స్కేలార్ అని చెప్తున్నాం, ఇది స్కేలార్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఏ స్కేలార్ ప్రోడక్ట్. ఎఫ్ ఈజ్ ఏ వెక్టారు, ఎస్ ఈజ్ ఏ స్కేలార్, సారీ ఎస్ ఈజ్ ఏ వెక్టార్, రెండు వెక్టార్సే. ఆ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ మాత్రం స్కేలార్ రిజల్ట్ వస్తుంది. అందువల్ల వర్క్ ఈజ్ ఏ స్కేలార్, ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టారే. ఓకే, సో ఎప్పుడు కూడా మనం వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనేది ఎఫ్ డాట్ ఎస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని బేస్ చేసి మీకు లెక్కలు ఇస్తాడు, చాలా చోట్ల ఇస్తాడు లెక్కలు, ఆ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ని బేస్ చేసుకుని. అంటే మనం అప్లై చేసే ఫోర్సు, అది మూవ్ అయ్యే డైరెక్షన్, ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫ్రీ ఫాలింగ్ బాడీ తీసుకున్నాం అనుకోండి. ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే జస్ట్ ఇలా వదిలిపెట్టేశాను. ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఈ చాక్ పీస్ని పైకి తీసుకురావడం ద్వారా దీనికి ఏ ఎనర్జీ ఇచ్చాను నేను, ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చాను, దీని పొజిషన్లో చేంజ్ వచ్చింది, దీన్నే పొటెన్షియల్ ఎనర్జీ అని అంటారు. అంటే దీని యొక్క డిస్ప్లేస్మెంట్లో చేంజ్ రావడం ద్వారా దీనికి ఎనర్జీ వస్తే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అని అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, ఇవన్నీ ఎనర్జీస్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్. ఓకేనా? సో ఏ ఫామ్లో ఉంటే దాన్ని ఆ ఫామ్లో ఉన్న ఎనర్జీగా చెప్తాం అనమాట. చూడండి, మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అక్కడ టర్బైన్ తిరగడం ద్వారా మనకి జనరేటర్ వస్తుంది. మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అక్కడ. సో దీనికి ఏ ఎనర్జీ లేనప్పుడు నేను నా ఫోర్స్ అప్లై చేయడం ద్వారా దీని మీద వర్క్ చేశాను. ఆ వర్క్ దీనికి ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయింది. ఆ ఎనర్జీయే పొటెన్షియల్ ఎనర్జీ. ఇలా వదిలేసాను నేను, వదిలేసినప్పుడు ఇది ఫాస్ట్గా కిందకు వెళుతుంది. కిందకు వెళ్ళినప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోతుందా లేదా? అవునా కదా? ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయే పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ఏ రూపంలో కన్వర్ట్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అదే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కింద చెప్తాం. ఎనర్జీ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే క్రియేట్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం. మరి క్రియేట్ చేయలేదు అని అంటే జస్ట్ నేను లేపడానికి మరి నేను ఎనర్జీ దీనికి ఇచ్చినట్టు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎనర్జీని క్రియేట్ చేశానా? నా చెయ్యి మెకానికల్ మూవ్మెంట్ జరిగింది కాబట్టి నేను మెకానికల్ ఎనర్జీ దీనికి ఇచ్చాను. ఈ మెకానికల్ ఎనర్జీ దీనికి ఇవ్వడం ద్వారా అది కాస్త ఇది పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. వదిలేసినప్పుడు మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. నాకు మెకానికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కెమికల్ ఎనర్జీ ద్వారా వస్తుంది. నేను ఫుడ్ తింటున్నాను కదా, దాని ద్వారా మనకు కెమికల్ ఎనర్జీ వస్తుంది. ఆ కెమికల్ ఎనర్జీ కాస్త నేను మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేశాను. మళ్ళీ దానికి ఎక్కడ వస్తుంది? ఇలా రకరకాల మొత్తం చేసుకుంటా వెళ్తే ఈ ఎనర్జీ అనేది ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేసినట్టు కనపడదు, ప్రకృతి నుంచి డైరెక్ట్గా వస్తుంది. దాన్నే రకరకాల రూపంలో మనం కన్వర్ట్ చేసుకుంటూ మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం అంతే. ఓకేనా? ఎవరు క్రియేట్ చేయలేరు ఎనర్జీని, ఒక ప్రకృతి మాత్రం క్రియేట్ చేస్తుంది. ఓకేనా? అందువల్ల అప్పుడు మనకు థర్మోకోల్ కోల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ ఇవన్నీ కూడా గ్రౌండ్ నుంచి వస్తాయి, న్యాచురల్గా వస్తాయి. దాని ఫార్మ్స్ మారుస్తాం అంతే మనం వాడుకోవడానికి. ఇప్పుడు రాక్షస బొగ్గు అంటారు, అవునా? కోల్. ఈ కోల్ని మనం మండిస్తే ఏమవుతుంది? హీట్ ఎనర్జీ వస్తుంది, థర్మల్ ఎనర్జీ అంటాం. ఆ థర్మల్ ఎనర్జీ తోటి ఏం చేస్తాం మనం?
ప్రెజర్ ఎనర్జీ కింద డెవలప్ చేస్తాం. జస్ట్ వాటర్ని హీట్ చేయడం ద్వారా స్టీమ్ని జనరేట్ చేస్తాం. అది ప్రెజర్ ఎనర్జీ కింద అవుతుంది. ఆ ప్రెజర్ ఎనర్జీ కాస్త ఏమవుతుంది, టర్బైన్ తిప్పుతుంది. అది కాస్త మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. టర్బైన్ కాస్త తిరిగేది కాస్త ఏమవుతుంది, జనరేటర్ని తిప్పిద్ది. ఆ జనరేటర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసిన ఎనర్జీ కాస్త మనకి వైర్స్ ద్వారా అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసిన ఎనర్జీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లైట్ ఆన్ చేస్తే మళ్ళీ హీట్ ఎనర్జీ, దాని తర్వాత లైట్ ఎనర్జీ కింద మారుతుంది. లేదా ఫ్యాన్ తిప్పామనుకో మెకానికల్ ఎనర్జీ కింద బయటకు వస్తుంది. ఇట్లాగా దాని యొక్క రూపం మార్చుకుంటుంది రకరకాల వేస్ లో. ఓకేనా? అంటే ఒరిజినల్ గా ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మన కోల్ నుంచే వచ్చింది. అక్కడి నుంచి తప్ప ఇంకా వేరే చోట ఎక్కడి నుంచి రాదు, న్యాచురల్ గా వస్తాయి ఇవన్నీ. ఓకేనా? సో దాన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. Energy can never be created nor destroyed. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం మనం. ఓకేనా? ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేశాను. ఎంత హైట్ ట్రావెల్ చేశాను, హెచ్ అనే హైట్ ట్రావెల్ చేశాను. ఎంత ఫోర్స్ యాక్ట్ చేసింది దాని మీద, ఎంజీ, దీని యొక్క వెయిట్. అవునా? సో ఒక బాడీని మనం లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళామనంటే ఇట్లా వెళుతుంది. దీని గ్రౌండ్ మీద ఉండే ఫోర్స్ ఎంజీ. ఈ ఫోర్స్కి ఎగ్నెస్ట్ గా నేను హెచ్ అనే డిస్టెన్స్ మూవ్ చేశాను. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత, వర్క్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ జీ ఇంటూ హెచ్. ఈ ఎంత అయితే వర్క్ చేసామో అదే ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది అన్నాం. మనం వర్క్ చేసింది నెగిటివ్ వర్క్ యాక్చువల్గా, మైనస్ ఎంజీ. ఇది ఎందుకు, జీ అనేది ఆపోజిట్ డైరెక్షన్ మనం తీసుకెళ్తున్నాం. సో వర్క్ అనేది మైనస్ ఎంజీహెచ్, ఎనర్జీ అనేది ఎంజీహెచ్. ఓకే? సో ఎంజీహెచ్ అనేది మనకి ఎనర్జీ అనేది స్టోర్ అయింది దీనికి. సో పొటెన్షియల్ ఎనర్జీ, the energy acquired by the body due to change in position ఓకేనా? నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. కైనెటిక్ ఎనర్జీ ఏంటి, ఇది ఎలా వచ్చింది, ఈక్వేషన్ చెప్పండి. అంటే మూవ్ అవటం మూలంగా ఆటోమేటిక్గా దానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫాస్ట్ వచ్చే బాల్ మనం కొట్టింది అనుకోండి, ఏమవుతుంది, దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మన బాడీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో మనకు దెబ్బ తగిలినట్టు ఫీల్ అవుతుంది. అంతేనా? ఇదే కదా జరిగేది. సో అది హాఫ్ ఎంఈ స్క్వేర్ ఎలా వచ్చింది, డెరివేషన్ చెప్పండి నాకు. దీని నుంచే రావాలి ఏదొచ్చినా కానీ. చూడండి, ఒక బాడీ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. ఓకేనా? దీని మాస్ ఎం అని అనుకుందాం, మాస్. ఈ బాడీ ఇలా మూవ్ అవుతుంది, అవునా?
సో అంటే దీనికి సర్టెన్ యాక్సలరేషన్ మూవ్ అవుతుంది అని అంటే కానీ యాక్సలరేషన్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా బికాస్ ఆఫ్ సమ్ ఫోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్, అవునా? సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతేనా? ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, లెట్ us say x అనే డిస్టెన్స్లో ఇది ఉంది, ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ తీసుకెళ్ళాం, dx అనే మూమెంట్ చేసాం దానికి, అప్పుడు దీని ఎనర్జీలో చేంజ్ వస్తుందా లేదా? కైనెటిక్ ఎనర్జీలో dx అనే మూమెంట్ జరగడం వల్ల ఈ ఎఫ్ అనే ఫోర్స్ వల్ల dx అనే మూమెంట్ జరిగింది అని అంటే దానికి చేంజ్ అనేది జరుగుతుంది ఎనర్జీలో, అవునా? ఆ చేంజ్ ఇన్ ఎనర్జీ దాన్నే కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం, జస్ట్ మూమెంట్ వల్ల వస్తుంది కాబట్టి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఇది వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ ఎంత? మాస్ ఇంటూ యాక్సలరేషన్. డిస్ప్లేస్మెంట్ ఎంత? dx అనేది మూవ్ అయితే దాంట్లో మనకి చేంజ్ అనేది కైనెటిక్ ఎనర్జీలో జరిగింది, అంతేనా? ఇదే dk అనుకుందాం, కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ ఇది. యాక్సలరేషన్ ఇంకొక ఈక్వేషన్ చెప్పాను, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ ఏంటి? d²x బై dt². ఇదే dv బై dt అని కూడా రాశాను, లేదా దీన్నే ఇంకొక రూపంలో చేశాను, vdv బై dx అని కూడా అంటామని చెప్పాను, గుర్తుందా? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు vdv బై dx. ఇప్పుడు అది ఇక్కడ పెడతాను, యాక్సలరేషన్ బదులుగా m ఇంటూ vdv బై dx ఇంటూ dx. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, ఇంటిగ్రేట్ చేయండి. ఏమొచ్చింది మనకి? ke ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv² వచ్చిందా? నోట్ చేసుకోండి, టెక్స్ట్ బుక్ లో చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది దీని డెరివేషన్, క్యాలిక్యులస్ తెలిస్తే ఎంత సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్పీడ్కి వెళ్ళే కారుకి బ్రేక్ వేసామనుకోండి, దాని కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా ఉండదా? బ్రేక్ వేయక ముందు v అనే వెలాసిటీతో స్పీడ్తో వెళ్తుంది అది, అవునా? దానికి హాఫ్ mv² అనే ఎనర్జీ ఉంటుంది, అవునా? బ్రేక్ వేసిన తర్వాత అది ఆగిపోయింది, అప్పుడు దాని ఎనర్జీ జీరోకి వచ్చింది. ఆ ఎనర్జీ ఏమైంది? ఏమైంది? ఎనర్జీలో మార్పు వచ్చిందా లేదా? హాఫ్ mv² తో ఉండేది కాస్త జీరో అయిపోయింది, ఆ ఎనర్జీ కాస్త ఏమైపోయింది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఆ ఎనర్జీ అనేది ఎక్కడికి పోకూడదు కదా, ఏమైంది అది? అదే బ్రేక్స్ దగ్గర హీట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది, వేస్టేజ్ చేస్తాం దాన్ని హీట్ రూపంలో, ఓకేనా? సో బ్రేక్స్ దగ్గర హీట్ వస్తుంది కదా బ్రేక్ వేసినప్పుడు, ఒకసారి నిప్రవలు కూడా వస్తాయి, అవునా? అది హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది ఆ కైనెటిక్ ఎనర్జీ కాస్త. సో ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవడానికి మీకు ఎలక్ట్రికల్ వైర్లో లేకపోతే మెకానికల్ పార్ట్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఒక చోట నుంచి ఒక చోట ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడికే పోదు ఎనర్జీ మాత్రం, ఓకేనా? ఈ ఒక రూపం నుంచి ఇంకొక రూపం మారుతుంది అంతే. ఇప్పుడు బాల్ కింద పడింది అనుకోండి, చూడండి ఈ చాక్ పీస్ పైకి లేపాను, దీనికి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది, వదిలేసినప్పుడు దీనికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఎంతైతే నేను ఎనర్జీ దీనికి ఇచ్చానో ఆ ఎనర్జీ కాస్త అది కిందకి వెళ్ళిపోవడం ద్వారా కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సరిగ్గా గ్రౌండ్ మీద పడింది, అక్కడ దానికి మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే మాక్సిమం వెలాసిటీ వస్తుంది కాబట్టి. ఆ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ కాస్త మరి ఏమైపోయింది? అది నేను దీనికి ఇచ్చి వదిలేశాను కదా, ఇలా లేపి దీన్ని వదిలేశాను, లేపినప్పుడు నా బాడీ నుంచి దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాను,
అది కాస్త కిందకి వెళ్ళినప్పుడు కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయింది. ఆ కన్వర్ట్ అయింది గ్రౌండ్ తగిలిన తర్వాత ఏమైపోయింది దానికి? సడన్ గా జీరో అయిపోద్ది. ఏం జరిగింది ప్రాసెస్ చెప్పండి? బాల్ కింద పడింది అనుకోండి, ఏం జరిగింది? మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ పడి, మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ పడి, మళ్ళీ బౌన్స్ అయ్యి అలా అలా ఆగిపోద్ది. అవునా? ప్రతిసారి తగిలినప్పుడు దానికి ఫ్రిక్షనల్ ఎనర్జీ కింద లాస్ అవుద్ది. గ్రౌండ్ తగిలింది కదా, తగిలినప్పుడు అక్కడ కొంచెం ప్రెషర్ పడుతుంది కదా దాని మీద, అవునా? హీట్ కూడా వస్తుంది, కొంచెం హీట్ కూడా వస్తుంది. సో అది కాస్త మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ పడింది అనుకో, ఆ ఎనర్జీ పోయింది, మిగిలిన దాంతో మళ్ళీ లేస్తుంది. అది మళ్ళీ తగిలినప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం పోతుంది, మళ్ళీ తగిలినప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం పోతుంది, అలా 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 మొత్తం జీరో అయిపోతుంది. జస్ట్ బౌన్స్ అవ్వకుండా ఉందనుకోండి, అక్కడే చిన్న గుంటలో పడుద్ది, అవునా? పడిపోతుంది. అంటే అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి దాని మీదకి అప్లై చేస్తుంది. అది ఎర్త్ ఎంత ఎనర్జీని అయినా తీసుకోగలదు కాబట్టి మనకి ఎర్త్ నుంచే కదా అంత ఎనర్జీ వచ్చేది. అది ఎంత ఎనర్జీ అయినా కానీ బ్యాక్ కూడా తీసుకోగలదు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఆ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది, కానీ ఎక్కడికి పోదు ఇది. ఓకేనా? సో ఇది దీని యొక్క బేస్ ప్రిన్సిపల్. ఇప్పుడు వర్క్ ఏమైనా డౌటా? చాక్ పీసు ప్రశ్న గట్టిగా చెప్పు. మొక్కలు అయిపోద్ది. అది ఏంటంటే మూమెంటం ఏమవుద్ది, ప్రతి బాడీ ఏంటంటే చిన్న చిన్న మొక్కల కింద విడిపోతుంది కదా. ఇది విడిపోయినప్పుడు ఏంటంటే ఆ మూమెంటం అనేది వస్తుంది ఒక్కొక్క బాడీకి. మళ్ళీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అని ఉంటుంది, మీకు నెక్స్ట్ చెప్తాను నేను. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అదేంటంటే ఒక బాల్ తోటి మనం ఇంకొక బాల్ని కొట్టామనుకోండి, రెండు మొక్కల కింద విడిపోయింది అనుకోండి, ఇనిషియల్ మూమెంటం ఎంత ఉంటుందో ఫైనల్ మూమెంట్ కూడా అంతే ఉంటుంది. దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అంటాం అనమాట. ఓకే? సో ఇది మొక్కల కింద విడిపోయినప్పటికీ ప్రతిదానికి కొంచెం వెలాసిటీ వస్తుంది, ప్రతిదానికి కొంచెం కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ మళ్ళీ తగిలిద్ది, పక్కన తగులుతుంది కదా, తగిలినప్పుడు మళ్ళీ అది డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట కంటిన్యూస్గా. అలా అలా అయిపోయి మొత్తం జీరో అయిపోద్ది. ఓకేనా? సో ఎక్కడికి పోదు ఈ ఎనర్జీ. నెక్స్ట్ ఇది ఎంజీహెచ్ అనే ఎనర్జీ ఇక్కడికి ఇచ్చాం కదా, వదిలేసినప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి వదిలేసినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత? జీరో. ఫైనల్ వెలాసిటీ ఎంత ఇక్కడికి వచ్చేసరికి? v = u + at కదా, అవునా? లేదా v = 0 + gt. ఇనిషియల్ వెలాసిటీ జీరో కాబట్టి, అవునా? సో ఈ వెలాసిటీ తోటి ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే దేర్ ఇస్ డెఫినెట్లీ ఏ పాజిటివ్ వెలాసిటీ. ఈ వెలాసిటీ తోటి అదే ఎనర్జీ ఇక్కడికి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఆ ఎనర్జీ mv² అనే వెలాసిటీతో వస్తుంది అనమాట. అంటే మనకు ఎంత ఎనర్జీ ఇచ్చామో అంత అనేది కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఇదే వాల్యూ మనకి mgh కి ఈక్వల్. అంతేనా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే v = 2gh/√. ఇంత వెలాసిటీతో అది కిందకి పడుతుంది. అర్థమైనా? ఇంత వెలాసిటీ తోటి అది కిందకి పడుతుంది అనమాట. ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ. ఒక మధ్యలో ఆపామనుకోండి, సపోజ్ ఈ మొత్తం హైట్ క్యాపిటల్ హెచ్ అనుకుందాం, ఇది క్యాపిటల్ హెచ్. ఇక్కడ నుంచి హెచ్ అనే హైట్ లో చూడండి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది చెప్పండి నాకు. హెచ్ అనే హైట్ దగ్గర ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ పైకంట తీసుకెళ్ళినప్పుడు దానికి వచ్చిన ఎనర్జీ ఎంత? mg/H. ఇక్కడికి పడిపోయినప్పుడు దానికి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? mgh. అవునా? సారీ, ఇది సబ్ట్రాక్ట్, ఇది చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, అంటే mg × h - h. ఇది మిగిలిన ఈ ఎనర్జీ ఏమైపోయింది మనకి? ఏమైంది? కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. ఇదే కైనెటిక్ ఎనర్జీ, ఇదే ½ mvh². హెచ్ దగ్గర అనుకుంటే వెలాసిటీ, అంటే vh = ఈ m క్యాన్సిల్ 2g × H - h. ఈ వెలాసిటీ ఉండినట్టు ఎనీ ఇన్స్టెంట్ దానికి చూస్తే
ఓకేనా? అంటే ఒక సిస్టమ్కి మనం ఇచ్చే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఈజ్ ఆల్వేస్ ఏ కాన్స్టెంట్. దాన్ని మెకానికల్ ఎనర్జీ అంటారు. PE plus KE, this is always constant. సో దీన్ని మనం గ్రాఫ్ రూపంలో గీసామనుకోండి, ఇట్ సైడ్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఎలా రేజ్ అవుతుంది డిస్టెన్స్ వెళ్ళే కొద్ది. అవునా? కైనెటిక్ ఎనర్జీ ఇలా తగ్గిపోతుంది. ఈ రెండిట్ల సమ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ మనం తీస్తే కనుక మాత్రం ఇది మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా? సో 0 దగ్గర హెచ్ పెరిగే కొద్ది ఇది పిఈ పెరుగుతుంది, ఇది కేఈ. దీని డైరెక్షన్ ఇటు ఉంటుంది, దీని డైరెక్షన్ ఇటు ఉంటుంది. ఈ రెండిటి సమ్ మాత్రం ఎప్పుడు కాన్స్టెంట్. సో పిఈ ప్లస్ కేఈ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్నే మెకానికల్ ఎనర్జీ అని అంటాడు. అదైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దీన్ని బేస్ చేసుకుని కూడా అప్పుడప్పుడు లెక్కలిస్తూ ఉంటాడు, పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీని బేస్ చేసుకుని. ఓకేనా? నెక్స్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్. ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే, చూడండి, ఒక స్ప్రింగ్ ని మనం లాగామనుకోండి, మళ్ళీ అది బ్యాక్ లాక్కుంటుందా లాక్కుందా? అంటే దానికి ఏమైంది, నేను లాగినప్పుడు దాని మీద నేను వర్క్ చేశాను, అది పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో అది స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది. ఎప్పుడైతే వదిలేస్తామో అది కాస్త మళ్ళీ ఎనర్జీ కింద కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అంతేనా? సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇలా లాగినప్పుడు దానికి వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అడిగేమో అంటే, ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీరు. వాట్ ఈజ్ ఏ స్ప్రింగ్ కాన్స్టెంట్? స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి చూడండి, మనకి పెన్నులో ఉండే స్ప్రింగ్ ఉంటుంది, దాన్ని లాగితే అది మళ్ళీ బ్యాక్ తెచ్చుకుంటుంది. సైకిల్ స్టాండ్కి కింద స్ప్రింగ్ ఉంటుంది చూసారా, అవునా? ఆ స్ప్రింగ్ లాగే ఉంటాడు. మనం లాగగలమా? ఎంత బలంగా లాగినా కానీ రాదు, అవునా? అది పెన్నులో స్ప్రింగ్ లాగొచ్చు కదా, అవునా కదా? సో అంటే అన్ని స్ప్రింగ్లే అయినప్పటికీ ఒక్కొక్క స్ప్రింగ్కి మళ్ళా మనం లాగగలిగే ఎబిలిటీ అనేది, మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినా కానీ అది రావట్లేదు, అది, అవునా కదా? సో అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ప్రింగ్కి ఒక్కొక్క రకంగా మనం ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఏ స్ప్రింగ్కి ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అని చెప్పేది ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్. అంటే మనం 1 సెంటీమీటర్ చేంజ్ కనుక తీసుకురావడానికి ఎంత ఫోర్స్ మనం అప్లై చేయాలి అనే దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ అని అంటాం. ఓకేనా? సో ఇది ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ కాల్డ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అనమాట. అంటే ఒక యూనిట్ లెంత్ మనం కనుక దాంట్లో చేంజ్ తీసుకురావాలి అని అంటే ఎంత ఫోర్స్ అప్లై చేయాలి. ఇది స్ప్రింగ్ అని బట్టే కదా డిపెండ్ అవుద్ది. చిన్న స్ప్రింగ్ అనుకోండి, తక్కువ ఫోర్స్కి మనకి ఎక్కువ చేంజ్ వస్తుంది. స్ట్రాంగ్ స్ప్రింగ్ అనుకోండి, ఎక్కువ ఫోర్స్కి తక్కువ చేంజ్ వస్తుంది. సో ఈ రేషియో అనేది డిసైడ్ చేస్తుంది అనమాట.
ఇది ఒక్కొక్క స్ప్రింగ్ కి ఒక్కొక్కటి ఉంటుంది, అది ఫిక్స్డ్ దానికి. దీన్నే యూజువల్ గా కే అనే లెటర్ తో చూపిస్తారు. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు కే. ఓకేనా? దీన్నే ఇంకొక రకంగా ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎక్స్ అని కూడా రాస్తారు. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కువ చేంజ్ వస్తుంది, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ చేంజ్ వస్తుంది. సో లేదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ అంటాం. దీన్నే హూక్స్ లా అంటారు. హూక్స్ లా అంటే మీనింగ్ అదే. దీనికి ఇంకో రకంగా కూడా డెఫినేషన్ ఇస్తారు, దీన్ని కూడా హూక్స్ లానే అంటారు. F is equal to kx. K is the spring constant. This is the spring constant. ఓకేనా? F is equal to kx. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్ప్రింగ్ లో మనకి dx అనే చేంజ్ తీసుకొచ్చాను అనుకోండి. సపోజ్ ఇనిషియల్ గా దీంట్లో ఇక్కడ నుంచి ఇలా కొంచెం లాగాను, ఇది దీంట్లో వచ్చిన చేంజ్, ఇది dx. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేయడం ద్వారా వచ్చింది. అంటే ఈ ఫోర్స్ మనం దీని మీద అప్లై చేసేది ఈ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేశాం. అది స్టోర్ చేసుకున్న పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? నేను ఇలా లాగి పెట్టుకుని ఉంచినప్పుడు చెప్పండి, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? కొన్ని ఎంత వర్క్ చేశాను చెప్పండి, అదే పొటెన్షియల్ ఎనర్జీ అవుద్ది. ఎంత వర్క్ చేశాను అలా మూవ్ చేయడంలో? ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేశాను, దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ కే, ఎక్స్ డిఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ చేంజ్ తీసుకొచ్చాను, ఎఫ్ ఇంటూ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్. అంతేనా? ఎఫ్ ఎంత? అన్నిసార్లు ఏమే కాదు, కేఎక్స్. ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ కదా, కేఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పిఈ ఈజ్ ఈక్వల్ టు kx square by 2 లేదా half kx square. Here k is the spring constant. ఓకేనా? సో మనం ఇక్కడ మనం ఎన్ని చేసినప్పటికీ కొన్ని బేస్ అజంప్షన్స్ తో వెళ్ళాము. ఇక్కడ ఏంటి? ఒకటి, ఇవన్నీ చేంజెస్ చేసినప్పుడు ఈ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, లేదా హాఫ్ ఎంవి స్క్వేర్ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు కేసుల్లోనూ మనం అప్లై చేసే ఫోర్స్ డైరెక్షన్ లోనే డిస్ప్లేస్మెంట్ చేంజ్ ఉంది అని. అనా? అంతేనా కదా? హాఫ్ ఎంవి స్క్వేర్ మనం డిరైవ్ చేసిన, హాఫ్ కేఎక్స్ స్క్వేర్ డిరైవ్ చేసిన, ఎంజిహెచ్ డిరైవ్ చేసిన, మనం ఏం చేసాం? ఫోర్స్ అప్లై చేసే డైరెక్షన్ లోనే మూమెంట్ కూడా ఉంది అనే అజంప్షన్ చేసాం. ఆ అజంప్షన్ ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఇందాక మనం అప్లై చేసింది ఇలా అప్లై చేసాం, ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ ఇంటూ ఎస్ అనేది స్కేలార్ ప్రోడక్ట్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఇంకొక అజంప్షన్ కూడా ఉంది, ఫోర్స్ కాన్స్టెంట్ అని కూడా అనుకుంటున్నాం. అవునా? అంతేనా కదా? ఫోర్స్ కాన్స్టెంట్ అని అనుకుంటున్నాం. ఇక్కడ మనం చేసుకున్న అజంప్షన్స్ ఏంటంటే, ఇప్పటి వరకు చేసినట్లు అన్నిటిలో 3 కేసెస్ చేసాం. ఇందులో ఒకటి ఫోర్స్ కాన్స్టెంట్ అన్ని కేసుల్లో కూడా, రెండోది డిస్ప్లేస్మెంట్ చేంజ్, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఫోర్స్ డైరెక్షన్ వేరు అయితే ఇది వాడతాం. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఫోర్స్ డైరెక్షన్ ఒకటే అని అనుకుంటే హాఫ్ కేఎక్స్ స్క్వేర్, హాఫ్ ఎంవి స్క్వేర్, ఎంజిహెచ్ వీటిని వాడతాం. ఓకేనా? ఒకవేళ ఫోర్స్ కూడా వేరీ అయింది అనుకోండి, అప్పుడు ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఇది నోట్ చేసుకున్నారా? సో ఇక్కడ ఇదే స్ప్రింగ్ కాన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి, ఈసారి అప్లై చేసే ఫోర్సు
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. అప్పుడు అంటే మనం మూవ్ చేసే డిస్టెన్స్ని బట్టి ఫోర్స్ క్వాంటిటీ మారిపోతుంది అని అనుకున్నాం. అప్పుడు ఏమవుద్ది? సేమ్ విషయం ఒకటే, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ kx స్క్వేర్ వేయకూడదు, ఏమేయాలి? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ k ఇంటూ డిఎక్స్, అంతేనా? ఇలా వేస్తాం అనమాట. ఓకేనా? ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే, సారీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే. సో ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఇట్స్ ఎ వేరియబుల్ ఫంక్షన్ నౌ. సేమ్ డైరెక్షన్ లో అయితే మనం కాన్స్టెంట్, ఇదేం వేరియబుల్ ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల ఇంతకుముందు ఏంటంటే మనం కాన్స్టెంట్ ఫోర్స్ ఎఫ్ అని తీసుకున్నాం, డైరెక్ట్ గా ఎఫ్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని తీసుకున్నాం. కాన్స్టెంట్ ఫోర్స్ అయితే ఒకవేళ ఇది కూడా మారిపోతుంది అనుకో, అంటే సపోజ్ మనం స్ప్రింగ్ పట్టుకుని లాగాం, ఫస్ట్ ఇనిషియల్ బలంగా లాగుతాం, దాని ఎనర్జీ పోయి ఏం చేస్తాం, స్లోగా లాగడానికి ట్రై చేస్తాం. ఈ ఫోర్స్ లో మార్పు అనేది జరిగింది కదా, ఇలాంటప్పుడు ఎంత ఎనర్జీ దానికి వస్తుంది అనేది మనం చేయాలి అని అనుకుంటే బేసిక్ ఇంటిగ్రల్ ఎఫ్ ఇంటూ డిఎక్స్, లేదా ఎఫ్ అనేది ఒక వేరియబుల్ ఫంక్షన్ కింద ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ అనే డిస్టెన్స్ మనం మూవ్ చేస్తాం అనుకోండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని యొక్క ఏరియానే మనం అప్లై చేసిన ఎనర్జీ, అప్లై చేసిన వర్క్, దానికి ఎక్వైర్ అయిన పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమైనా? సో ఎప్పుడు మనం ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా కానీ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఈ ఎఫ్ కాన్స్టెంట్ అయినా వేరియబుల్ అయినా ఇది మాస్టర్ అన్నిటికీ, అది కాన్స్టెంట్ అయినా వేరియబుల్ అయినా ఏదైనా డజంట్ మ్యాటర్ మనకి, సేమ్ డైరెక్షన్ అయినా వేరే డైరెక్షన్ అయినా. ఓకేనా? సో ఇది మాస్టర్ ప్రిన్సిపల్ అనమాట మనకి, నోట్ చేసుకోండి దాన్ని. సో ఏరియా అండర్ ఎఫ్ఎక్స్ కర్వ్ ఆల్వేస్ గివ్స్, ఇది ఎక్స్, ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను, ప్రస్తుతానికి అయితే స్టాప్ చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటివరకు చెప్పినట్లు క్లారిటీగా ఉంది మొత్తం? ఓకేనా? సో మేబీ ఇంకొక 1 hour క్లాస్లో ఈ టాపిక్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు చేయండి యాక్చువల్గా ఎంసెట్ ప్రాబ్లమ్స్, మెయిన్స్ ప్రాబ్లమ్స్, కైనమాటిక్స్లోను, అదేవిధంగా లాస్ ఆఫ్ మోషన్లోను, ఇవి మిక్స్డ్గా వస్తాయి. ఇప్పుడు వరకు నేను ఇచ్చిన నాలెడ్జ్, వర్క్ ఎనర్జీ కూడా మ్యాక్సిమం సరిపోతుంది దానికి. అది కాకుండా ఇంకా నేను కొంచెం ఎక్స్టెండెడ్గా చెప్తాను, కాకపోతే ఈ నాలెడ్జ్ తోటి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు ఇప్పుడు చెప్పినట్లు. ఓకేనా?